హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటే ఎక్కడ ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ అనేదే ఉండదు మీకు. ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే ఈ రెమెడీ ఎలా ఉపయోగించాలి? ఏ విధంగా ఉపయోగించాలి? ఎన్ని సార్లు ఉపయోగిస్తే మనకి మంచి యూజెస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా ఎన్ని రకాలుగా వాడొచ్చు అనేది నేను క్లియర్ కట్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు తప్పకుండా యూజ్‌ఫుల్ అవుతుంది. యూజ్‌ఫుల్ అనిపిస్తే మీరు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు కనుక యూజ్ చేసుంటే మీకెలా అనిపించింది? మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. అలాగే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి వస్తూ ఉంటాను. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది. బెల్‌ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఇంకా లేట్ అనేది లేకుండా మీకు ఇక్కడొచ్చేసి హెయిర్ ప్యాక్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకొని దానిలోకి ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవిసె గింజలు అంటాము. అవైతే ఒక 3 స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్ల అవిసె గింజలు, 3 స్పూన్లు వచ్చేసి రైస్ అయితే తీసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ 3 స్పూన్లు, రైస్ 3 స్పూన్లు. చాలామంది ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ తోటే చేస్తూ ఉంటారు. ఇక్కడేంటంటే నేను చెప్పాను కదా, ఇంకా మంచి రిజల్ట్స్, మంచి మనకి బెనిఫిట్స్ కావాలి అంటే మనం ఇక్కడ రైస్ అయితే యాడ్ చేసేసుకోండి మీరు. చాలా చాలా మంచిగా మనకైతే చాలా మంచిగా ఉపయోగాలైతే ఉంటాయన్నమాట. మీకు హెయిర్ అనేది చాలా బౌన్సీగా ఉంటుంది, సిల్కీగా అవుతుంది, ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనం మాట్లాడుకుందాము. ఇక్కడ వచ్చేసి ఆ 3 స్పూన్లు అయితే యాడ్ చేసేసుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఒక 15 మినిట్స్ ఉంటే అంటే ఇంకా మనకి ఒక జెల్ ఫామ్ లాగా అవుతుంది. ఇట్లా మీరు చూసారు కదా, ఒక పొంగులాగా వస్తుందన్నమాట. ఒక పొంగులాగా వస్తే సరిపోతుంది. బాగా మనకి నురగలాగా పైకొచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు మనకి ఒక 10 మినిట్స్ అయినా సరిపోతుంది. 15 మినిట్స్ అయితే ఇంకొంచెం జెల్లీలా వస్తుందన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మీకు పొంగులాగా వస్తుంది. మీకు అర్థమైపోతుంది జెల్లీ అనేది ఫామ్ అయిపోయినప్పుడు. మంచి సూపర్ రెమెడీ అండి. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాను నేను. అంటే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ కోసము, ఇంకా జుట్టు అనేది చాలా చాలా గ్రోత్‌కి కానీ, అది చెప్పాను కదా, సిల్కీగా కనిపించటానికి, ఇంకా అలా మంచి బెనిఫిట్స్ కోసం ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను. అది కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడొచ్చేసి ఇదంతా కూడా మనము మామూలుగా అయితే క్లాత్ ఇంకొంచెం గట్టి పడిపోయిందంటే మనం క్లాత్‌లో పెట్టి మనము దాన్ని తీసేటప్పుడు అంత వేడి మనం పట్టుకోలేము. వేడిగా ఉన్నప్పుడే అది తీయాల్సొస్తది. క్లాత్‌లో చేస్తే అట్లా ఇబ్బంది ఏం కాకుండా నేను నార్మల్‌గా మీకు స్ట్రెయినర్ సహాయంతో తీసుకునేలా చూపిస్తున్నాను. ఇంకా కొంచెం థిక్ జెల్లీ అయిపోయిందంటే మనకి స్ట్రెయిన్ చేయడానికి క్లాత్‌లో ఇంకా చేతులు పెట్టి పిండాలి అలా అవుతుంది కదా, అలా కాకుండా మీకు ఇలా ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడే చక్కగా దాన్ని ఇలా స్ట్రెయినర్ సహాయంతో ఇట్లా వడపోసేసుకోండి. చక్కగా అది మంచిగా చల్లగా అయిపోయేంత వరకు కొంచెం థిక్ అయిపోతుంది, సరిపోతుందనమాట. ఇక్కడ ఈ పేస్ట్ అనేది వచ్చింది కదా మనకి, మనం ఇప్పుడు మరిగించినప్పుడు అది కూడా మనం పడేయాల్సిన అవసరం అయితే ఉండదు. దాన్ని కూడా మనము చల్లగా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని ఫేస్‌కంతా అప్లై చేసుకోవచ్చు. ఫేస్‌కి కానీ, మనకి చేతులకు కానీ ఇలా స్క్రబ్బింగ్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఏముంది అందులో ఫ్లాక్స్ సీడ్స్ మన రైసే కాబట్టి రైస్ కూడా చాలా చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందరికి తెలిసిందే. చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ జెల్‌ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ జెల్ ప్రిపేర్ చేసుకొని ఇందులో ఒక ఇంగ్రీడియంట్ కలుపుతానని చెప్పాను. జుట్టు అయితే మనము డైరెక్ట్ ఇలా పెట్టుకున్నామంటే కొంచెం రఫ్‌గా అనిపిస్తది, మనం హెడ్ బాత్ చేసినా అట్లా. ఇప్పుడేంటంటే నేను దీనిలో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే కలుపుతున్నాను. మీకు కోకోనట్ ఆయిల్ లేదు అంటే ఆలివ్ ఆయిల్ అయినా, లేకపోతే బాదం ఆయిల్ అయినా, లేదంటే విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, దాన్నైనా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఓన్లీ కొంచెం నా హెయిర్ అయితే మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా, నా హెయిర్‌కి తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇంకా లెంతీ హెయిర్ అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ, మీ హెయిర్ క్వాంటిటీని బట్టి, లెంత్‌ని బట్టి మీరైతే క్వాంటిటీ పెంచుకొని జెల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా జెల్లీ అయితే ప్రిపేర్ చేసుకొని
ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఒక 1 వీక్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది డైలీ కూడా యూస్ చేయొచ్చు. మీరు డైలీ యూస్ చేసిన ఫుల్ మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మెయిన్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, జుట్టు మంచిగా షైనీగా బౌన్సీగా కనిపిస్తుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగా డైలీ యూస్ చేయొచ్చు. డైలీ మాకు కుదరదు, నేను యూస్ చేయలేను, మేము బయటకు వెళ్తాము అట్లా అనుకున్నప్పుడు డే బై డే అయినా సరే, లేకపోతే వీక్లీ 2 టైమ్స్ అయినా సరే మీరైతే యూస్ చేయండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఎక్కువ మనం ఏదైనా ఒక్కసారికి రిజల్ట్స్ రావాలి అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది ఏ హోమ్ రెమెడీ అయినా సరే, ఏదైనా సరే ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తే ఇన్స్టెంట్గానే ఉంటుంది. కాబట్టి ఒక్కసారితోటి ఏది జరగదు. ఒక్కసారి పెట్టేసుకొని ఏంటి ఏమీ కాలేదని అయితే అవ్వకండి. కానీ ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, మీరు ఒక్కసారి అప్లై చేసినప్పుడే మీ హెయిర్ మీకు అంటే మీరు మంచిగా ఫీల్ అవుతారనమాట. మీ హెయిర్ని మీరు టచ్ చేసినప్పుడు చాలా మంచిగా ఫీల్ అవుతారు. నేనైతే అది పక్కాగా చెప్తాను. ఎందుకంటే నేను యూస్ చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఇంత గ్యారంటీగా. యూస్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేరే చూసిన వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి. దీంట్లో మీకు కెమికల్స్ కానీ లేకపోతే ఇది వాడకూడదు అనేలాగైతే ఏమీ ఉండదు. అది అనమాట. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. చాలా 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 మంచిగా ఉంటుందన్నమాట. నాకైతే విపరీతమైన హెయిర్ ఫాల్ అయితే ఉంది. అందుకనే నేను నా కోసం నేను మన లేడీస్కి హెయిర్ అంటే ఎంత ఇష్టం చెప్పండి. అఫ్కోర్స్ కొంతమంది మగవాళ్ళకి కూడా ఇష్టం. ఇది అబ్బాయిలైనా యూస్ చేయొచ్చు. ఇంకా మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా లెంతీ హెయిర్ ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఫస్ట్‌లో నాకు చాలా మంచిగా ఉండేది హెయిరు. ఇంకా ఈ మధ్య చాలా విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకని నేను ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను అనమాట. ఇది నేను చాలా సార్లు ట్రై చేసి మీకు చెప్తున్నాను. ఇంకా ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ముందు ముందు. మా ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇంకా అది చల్లగా అయిపోయిన తర్వాత కోకోనట్ ఆయిల్ కలిపి ఒక స్పూను నేను అప్లై చేసుకుంటున్నాను. ఇక చూస్తున్నారు కదా నా హెయిర్ ఎంత థిన్ అయిపోయిందంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి. అందుకని ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అప్లై చేసుకున్నాను కదా. ఇంకా అప్లై చేసుకోవడం కొంచెం కష్టం ఉంటుంది. ఎవరైనా హెల్ప్ తీసుకొని చేసుకోండి. మీరు ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ తీసుకోండి, మంచిది. ఇక నేనే ఓన్గా అప్లై చేసుకున్నాను. మనకి అంతా పడిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా వేస్ట్ పనికిరానిది బట్టలు వేసుకొని కొంచెం ఇవి ప్రాబ్లం లేదు అనుకున్న అలాంటి బట్టలు వేసుకొని చక్కగా మీరైతే అప్లై చేసేసుకోండి. ఎందుకంటే మొత్తం పడిపోతుంది. మీరు చూసారు కదా నేను అప్లై చేసుకునేటప్పుడు. ఎవరైనా హెల్ప్ చేసినా పడిపోతుంది. ఎందుకంటే అది మనకి జెల్లీలాగా ఇలాగ పడిపోతుంది కాబట్టి అలా అవుతుంది. ఎవరైనా హెల్ప్ తీసుకొని చేసుకోండి. ఇంకా తర్వాత ఒక 1 అవర్ పాటు గ్యాప్ ఇచ్చేసేయండి. ఇంకా 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. నార్మల్ ఒక మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు రిజల్ట్ అయితే సూపర్ 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 అంటారు మీరైతే. అలా ఉంటుందన్నమాట. నా హెయిర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నాకు కొంచెం బాగానే ఉంటుంది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని నేను ట్రై చేసి మీకు ఒక్కసారి కాదండి నేను చాలాసార్లు ట్రై చేసి మీకు చెప్తున్నాను. చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్, రైస్ అన్నీ మంచిదే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఫ్లాక్స్ సీడ్స్ మనకి హెయిర్కి మంచిది, హెల్త్కి మంచిది. ఇంకా ఇదండి వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.